గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆయనకేమో 50 ఏళ్ళు, ఆమెకేమో 45 ఏళ్ళు. ఇంకేం బాగానే ఉన్నారనుకున్నారు, కానీ అంతలోనే పుట్టింది అనుమాన రోగం. అంతే, కట్టుకున్న భార్యను కూడా చూడలేదు, రోకలి బండతో బాది 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 చంపేశాడు ఆ వ్యక్తి. అంతేనా, అక్కడితో ఆగలేదు. ఇంకేమనుకున్నాడు, ఇటు భార్యను చంపేసిన తర్వాత ఇటు నన్నెందుకు బతకనిస్తారనుకున్నారో ఏమో. ఆ భర్త కూడా గొంతు కోసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకున్న దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోకలి బండతో భార్యను కొట్టి చంపి ఆపై గొంతు కోసుకున్నాడు భర్త. ఈ ఘటనకు సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 50 ఏళ్ల నారాయణ, 45 ఏళ్ల జయమ్మ. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరగడంతో ఈ జంట తమ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోని భార్యపై అనుమానం వచ్చింది. ఏముంది, అనుమానం సంకటం మొదలైతే అంత వేగంగా వదలదుగా, దానికో మందంటూ లేదుగా. అంతేగా, ఈ నేపథ్యంలోని అనుమానం సంకటంతో ఇటు భార్యతో తరచూ గొడవ పెట్టడం మొదలుపెట్టాడు నారాయణ. ఇటు భార్యపై అనుమానంతోనే ఈ నేపథ్యంలోని ఆరు బయట నిద్రిస్తున్న భార్య మీద రోకలి బండతో దాడి చేశాడు ఈ వ్యక్తి. ఆరు బయట నిద్రిస్తున్న భార్యపై రోకలి బండతో దాడి చేశాడు నారాయణ. భార్యను చంపి తాను గొంతు కూసుకున్నాడు నారాయణ పరిస్థితి విషమంగా ఉంది. పొదిలి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఘటనపై అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మరి ముఖ్యంగా ఈ జంటకు సంబంధించి, మరి ముఖ్యంగా భర్త నారాయణ భార్య జయమును చంపేయడం వెనకాల అనుమానమే కారణమా, లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? మర్రిపూడి మండలం రేగలగడ్డలో జరిగిన ఈ సంఘటనకైతే అనుమానమే పెద్ద కారణంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మర్రిపూడిలో గత 50-60 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నటువంటి మర్రిపూడి నారాయణ కుటుంబం మొత్తం 6 అన్నదమ్ములు కూడా అదే గ్రామంలో ఉంటున్నారు. వారికి ఒక 26 సంవత్సరాల క్రితం కూడా మ్యారేజ్ అయినట్టు కూడా చెప్తుంది నారాయణ జయమ్మకి. కాకపోతే వీరికి ముగ్గురు ఆడపిల్లల సంతానం. ఈ ముగ్గురు పిల్లలకు కూడా మ్యారేజ్ చేయటం, వాళ్ళు బాగానే సెటిల్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే వీరి కుటుంబంలో అంటే నారాయణకి అదేవిధంగా జయమ్మకి మధ్య కొంతకాలంగా కూడా గొడవలు జరుగుతున్నట్లయితే కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య కూడా కొంత గొడవలు ఉన్నాయి, కానీ ఇది హత్యకి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అంత గొడవలు కాదని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. కాకపోతే ఈ నారాయణకి అతని అన్న కొడుకుకి మధ్య కొద్దిగా సాన్నిధ్యం ఉంది. వీరు తరచూ కలిసి మద్యం సేవిస్తారు. అదే కోణంలో కూడా జయమ్మకి నారాయణ అన్న కొడుకు కొద్దిగా మాటల మధ్య కూడా కొద్దిగా పడకోకుండా ఉంది. ఎందుకంటే ఒకరిపై ఒకరు కూడా ద్వేషం ఉంచుకునే నేపథ్యంలో కూడా అన్న కొడుకు నారాయణకి కొద్దిగా చెప్పుడు మాటలు చెప్పడం ద్వారా కూడా ఈ సంఘటన జరిగి ఉండొచ్చని కూడా స్థానికంగా తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే చివరి కూతురు అంటే మూడో కూతురు పెళ్లి సమయంలో కూడా నారాయణ జయముని హెచ్చరించినట్టు కూడా మనం ప్రత్యక్ష సాక్షులు అయితే కొంతమంది చెప్తున్నారు. ఏంటంటే ఈ పెళ్లి కానీ నీ సంగతి చూస్తాను అని చెప్పేసి అప్పుడు ఏదో ఒక మాట పెరిగి ఒకరిపై ఒకరు గొడవలు పెట్టుకున్న నేపథ్యంలో అన్నట్టయితే సమాచారం తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలోనే నారాయణ అన్న కొడుకు మధ్య ఉన్నటువంటి సాన్నిధ్యంలో కూడా ఈ అన్న కొడుకు ఇతనికి ఎక్క చెప్పడం, అది మనసులో పెట్టుకుని కొంత అనుమానం కూడా జయంపై ఉంది. అదే కోణంలో కూడా నారాయణ కొంత అగ్రెసివ్ కూడా మొదటి నుంచి ప్రవర్తిస్తుంటాడు. అతను స్థానికంగా ఉన్నటువంటి మర్రిపూడి మండలం రేగలగడ్డలో చిన్న బొంకు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న ఇతను కావాలనే పడుకున్న తర్వాత నిద్రపోయిన తర్వాత 6 బయట ఇల్లు మనసు వేసుకొని పడుకొని నిద్రపోతున్న సమయంలో నారాయణమ్మ మీద ఆ రోజు ముందు రోజు జరిగిన గొడవల నేపథ్యంలో కూడా పక్కన ఉన్నటువంటి రోగులు కూడా తీసుకుని చాలా చిత్రమైనంత వరకు పూర్తి చంపేసిన తర్వాత కూడా అతను ఇక తర్వాత ఏమనుకున్నాడో ఏంటో మరి కారణం అయితే తెలియదు, కానీ పక్కన ఉన్నటువంటి కోతకు ఉపయోగించినటువంటి పొడవలతో కూడా అతను పేకు కోసుకొని ఆత్మహత్య యత్నానికైతే ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కాకపోతే అతను కొన ఊపిరితో కూడా బయటపడటం కూడా తెల్లవారు సమయానికి ఇంకా ఇంట్లో నుంచి ఎవరు రాకపోవడంతో స్థానికంగా మన విజువల్స్ లో చూస్తున్నట్టు స్థానికులు వచ్చి అతను లేపే ప్రయత్నం చేశారు. కానీ అతను ఎంతకీ లేకపోతే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు వచ్చిన తర్వాత కూడా అతన్ని పొదిలి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తాం, అతను మెరుగైన వైద్యం కోసం కూడా ఇంకో ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించినట్టు తెలుస్తున్నారు. కాకపోతే పోలీసులు ఇక్కడ 2 కోణాల్లో అయితే విచారణ చేస్తున్నారు. ఒకటి, భార్యాభర్తల గొడవ మధ్య ఇతను భర్తే హత్య చేశాడన్న కోణంలో ఒక అనుమానంతో అదే ఒక కోణంలో విచారణ చేస్తున్నారు. లేకపోతే మరేదైనా
కారణాలు ఉన్నాయా, వీరికి ఏదన్నా పాత కక్షలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా దొంగతనం జరిగి ఇంట్లో ఈ కోణంలో ఎవరైనా వచ్చిన వారు వీరి మీద హత్య చేశారన్న కోణంలో కూడా చేశారు. కాకపోతే ఇంట్లో ఎటువంటి విలువైన సామాగ్రి కానీ లేకపోతే ఏదైనా వస్తువు కానీ పోయినట్టుగా కూడా అక్కడ ఏం కనిపించట్లేదు. పోలీసులు తీసుకొచ్చిన డాగ్ స్క్వాడ్ కూడా ఆ ఇంటి ఆవరణంలోనే తిరిగి అక్కడ అది సూచించిన ప్రకారం చూస్తున్నట్టయితే ఇది పూర్తిగా జైమ మీద నారాయణ అనుమానంతో ఈ హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నట్టయితే కనిపిస్తుంది. అంటే జరిగిన సంఘటనల వాటికి ఒకసారిగా కూడా అక్కడ అతను ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కూడా పూర్తిగా విసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా నారాయణ కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటాడు, కొద్దిగా వేరే విధంగా ప్రవర్తిస్తుంటాడు, కొద్దిగా కోపంగా ఉంటాడనే కానీ ఇంతటి దారుణానికి ఒడిగడతారని చెప్పేసి వారైతే ఊహించినట్టు కూడా చెప్తున్నారు. అన్నదమ్ములు కూడా వారు మాకైతే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కానీ ఈ విధంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నంత లేవని చెప్పేసి వారు మొదటి నుంచి చెప్తున్నారు. కానీ జరిగిన సంఘటన మీద కూడా వారు కూడా కొంత విచారణ వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలీసులు అయితే ఈ 2 కోణాల్లో విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమికంగా అక్కడ లభించిన ఆధారాలు అంటే రోకల్ బండ, అక్కడ లభించిన రక్త నమూనాలు వీటిని బట్టి కూడా నారాయణ హత్య చేస్తున్నాడు. పక్కనే అంటే ఒకే మంచంలోనే హత్య చేసిన డెడ్ బాడీ ఉన్న మంచంలోనే నారాయణ గొంతు కోసుకుని అక్కడే అంటే ఆమెతోటి కలిసి మరణించాలన్న కోణంలో అతను ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అసలు ఏంటి అనేది మటుకి పూర్తిగా ఒకవేళ నారాయణ కోలుకొని నారాయణ నోరు విప్పితే గానీ దీని వెనక అసలు విషయం ఏంటనేది బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లాని షాక్ గురి చేస్తుంది. రోకలి బండతో భార్యను కొట్టి చంపి ఆపై గొంతు కోసుకున్నాడు భర్త. మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 50 ఏళ్ల నారాయణ, 45 ఏళ్ల జయమ్మ. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరగడంతో ఒంటరిగా ఉంటున్నారు ఈ జంట. ఇటీవల భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు నారాయణ. నిన్న రాత్రి 6 బయట నిద్రిస్తున్న భార్యపై రోకలి బండతో దాడికి పాల్పడ్డారు నారాయణ. భార్యను చంపి తాను గొంతు కోసుకున్నాడు నారాయణ పరిస్థితి విషమంగా ఉంది. పొదిలి హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కథనం మరి కాస్త కలవరపరిచి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.